ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఉన్నాయి. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై ఇప్పుడు టాలీవుడ్లో ఉత్కంఠ కనిపిస్తోంది. అధ్యక్ష కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఈరోజు జరగబోతోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడించబోతున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఈ ఛాంబర్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లో ఈ కార్యవర్గం ఎన్నిక ఉంటుంది. మొత్తం 1703 మంది నిర్మాతలు, 631 మంది డిస్ట్రిబ్యూటర్లు, 916 మంది ఎగ్జిబిటర్లు, 105 స్టూడియో సెక్టార్ సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మొత్తం 3355 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు ఉన్నారు. ఇక మన ప్యానెల్లో నట్టి కుమార్, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుంది, ఎలా ఎన్నికలు జరుగుతున్నాయనే దానికి సంబంధించి చాలా ఉత్కంఠ కనిపిస్తుంది టాలీవుడ్లో. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి. సో రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఎవరెవరు వచ్చారు ఇప్పుడు అక్కడ ఓట్లు వేయడానికి? పోటీ ఎలా ఉంది? ఎవరెవరి మధ్యలో ఎలాంటి పోటీ ఉంది? ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. 2 సంవత్సరాల పదవీ కాలానికి సంబంధించి ఎన్నికలు జరుగుతుంటాయి. ఇది రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటరు, స్టూడియో సెక్టార్, ఈ 4 విభాగాలు కూడా ఫిల్మ్ ఛాంబర్లో భాగస్వాములై ఉంటారు. ఈ 4 విభాగాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒకరిని అధ్యక్షుడిగా వాళ్ళు ఎంపిక చేసుకుంటుంటారు. ఈ సంవత్సరం ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో 2 ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. 2 ప్యానెల్స్ అనే కంటే చిన్న నిర్మాతలు, అగ్ర నిర్మాతలు, ఇది కరెక్ట్ పదం అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అనుకోవచ్చు, అగ్ర నిర్మాతలు అనుకోవచ్చు, వాళ్ళందరూ కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ అంటూ ఒక ప్యానెల్లో ఉన్నారు. చిన్న నిర్మాతలందరూ కూడా మన ప్యానెల్ అంటూ మరో ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ మన ప్యానెల్కి చదలవాడి శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, నట్టి కుమార్ వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధానంగా చిన్న నిర్మాతలు, అగ్ర నిర్మాతల మధ్య ఈ పోటీ జరుగుతుందని చెప్పుకోవాలి. సో గతంలో మా ఎన్నికల సమయంలో మా బిల్డింగ్ చుట్టూ ఆ ఎన్నికలు తిరిగినట్టుగా ప్రస్తుతం కూడా ఈ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ చుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ పరిరక్షణే మా ధ్యేయం అంటూ కూడా ప్రోగ్రెసివ్ ఛానల్ ఫస్ట్ ఎజెండాగా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అలాగే మన ఛానల్ వాళ్ళైతే, మన ప్యానల్ వాళ్ళు దీనికి సంబంధించి చిన్న నిర్మాతల శ్రేయస్సు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల శ్రేయస్సే మాకు ముఖ్యమంటున్నారు. సో ఈ పోటీ రసవత్తరంగానే ఉందని చెప్పుకోవాలి. దాదాపు 3287 మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు ఈ 4 విభాగాలకు సంబంధించి. వీళ్ళందరూ ఈరోజు ఎంతమంది వచ్చి ఓటు వేస్తారు, ఎవరిని ఎన్నుకుంటారనేది. అధ్యక్ష పీఠానికి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి ప్రస్తుతానికి నట్టి కుమార్ ఒక ప్యానల్ నుంచి పోటీ పడుతుండగా